హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకుందాం టర్టిల్లోనే ఒక మూమెంట్స్ అంటే లైక్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రైట్, లెఫ్ట్, ఇలా వేరియస్ మెథడ్స్ మనం చూద్దాం. సెట్ హెడ్డింగ్ ఇట్లాంటి వేరియస్ మెథడ్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనము లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ టర్టిల్ ఈక్వల్ టు turtle dot turtle. ఇప్పుడు మనం చూసింటే ఈ టర్టిల్ అనేది కరెక్ట్ హోమ్ పొజిషన్లో ఉందన్నమాట. ఈ హోమ్ పొజిషన్ ఎలా ఉందంటే, మనం సపోజ్ ఇప్పుడు 2D జామెట్రీలో, కోఆర్డినేట్ జామెట్రీలో మనం చూసినట్టయితే ఒకసారి మనము కోఆర్డినేట్ జామెట్రీ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ 0,0 దగ్గర హోమ్ పొజిషన్లో మనకు టర్టిల్ అనేది ఉందన్నమాట. ఈ టర్టిల్ అనేది మనకి ఇట్ సైడ్ అనేది ఈ స్క్రీన్ అంటే మనం ఫేస్ చేస్తున్న స్క్రీన్ నుంచి చూస్తుంటే రైట్ సైడ్ అనేది మనకి ఈస్ట్ అవుతుంది, పైకి చూస్తే మనకి నార్త్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ చూస్తే వెస్ట్ అవుతుంది, కిందకి చూస్తే సౌత్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ 0,0 పొజిషన్ నుంచి మనము వై యాక్సిస్ అంటే పాజిటివ్ వై యాక్సిస్, దట్ ఈస్ నథింగ్ బట్ నార్త్ డైరెక్షన్లో మనకి వెళ్ళాలనుకోండి, అది 90 డిగ్రీస్లో ఉందన్నమాట. సపోజ్ ఇక్కడ ఇది ఉంది కదా, కర్సర్ అనేది మీకు అక్కడ సర్కిల్లో కనబడుతుంది కదా, అది హోమ్ పొజిషన్ అయినప్పుడు ఆ కర్సర్ అనేది మనకి 90 డిగ్రీస్ తిరిగితే 90 డిగ్రీస్ ఇచ్చామనుకోండి, అది నార్త్కి ఫేస్ అవుతుంది అనమాట. అట్లనే కర్సర్ అనేది 180 డిగ్రీస్ అని ఇచ్చామనుకోండి, అది ఈస్ట్ వెస్ట్కి వెళ్తుంది అనమాట. అలానే అంటే వెస్ట్కి ఫేస్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసింటే ఈ కర్సర్ అనేది ఇప్పుడు ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అనమాట. సపోజ్ మనం ఆ కర్సర్ అనేది నార్త్కి ఫేస్ చేయాలనుకోండి, సెట్ హెడ్డింగ్ 90 అని ఇచ్చేసామనుకోండి, అది నార్త్కి వెళ్తుంది. అలానే మనము దాన్ని 180 డిగ్రీస్ ఇచ్చామనుకోండి, అది క్వాడ్రాంట్ 2 అంటే మన కోఆర్డినేట్ జామెట్రీలో అది క్వాడ్రాంట్ 2కి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెస్ట్కి ఫేస్ అవుతుంది అనమాట. ఆ కర్సర్ అనేది వెస్ట్కి ఫేస్ అవుతుంది అనమాట. అలానే 270 డిగ్రీస్ ఇచ్చామనుకోండి, అది సౌత్కి ఫేస్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ నెగిటివ్ వై యాక్సిస్. అలాంటి 360 డిగ్రీస్కి వచ్చామనుకోండి, ఇట్ కమ్స్ టు ఇట్స్ హోమ్ పొజిషన్, దట్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ద ఈస్ట్. ఇదంతా మీకు తెలిసిందే అనుకుంటాను, బట్ మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, బాగా అర్థమవుతుందని. ఇక్కడ మనం చూస్తుంటే క్వాడ్రాంట్ 1లో పాజిటివ్ వాల్యూస్ ఇస్తాం అనమాట. అంటే 0,0 అనేది హోమ్ పొజిషన్లో, 20,20, 10,20 అలా. ఇలా క్వాడ్రాంట్ 2లో నెగిటివ్ ఎక్స్ పాజిటివ్ వై. అలానే క్వాడ్రాంట్ 3కి వచ్చేసరికి నెగిటివ్ వై నెగిటివ్ ఎక్స్. ఇక్కడికి ఇలా క్వాడ్రాంట్ 4కి వచ్చేసరికి పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ వై అనమాట. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్వాడ్రాంట్స్లో అది వెళ్తుంది అనమాట. పాజిటివ్ ఇచ్చేస్తే క్వాడ్రాంట్ 1లో ఉంటుంది, పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ వై ఇచ్చేస్తే మనకి వై యాక్సిస్లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది టువర్డ్స్ ఈస్ట్ అనమాట. కర్సర్ అనేది టువర్డ్స్ ఈస్ట్ అంటే ఈ టర్టిల్ అనేది టువర్డ్స్ ఈస్ట్ ఫేస్ అయింది అనమాట. ఇప్పుడు కనుక నేను సెట్ హెడ్డింగ్ 90 డిగ్రీస్ లేదా 180 డిగ్రీస్ ఇచ్చామనుకోండి, కర్సర్ అనేది ఇప్పుడు నేను ఎంటర్ నొక్కగానే ఆ టర్టిల్ అనేది ఇప్పుడు ఈస్ట్కి ఫేస్ అవుతుంది కదా, అది ఆటోమేటిక్గా వెస్ట్కి ఫేస్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా టర్న్ అవుతుంది అనమాట. చూసారా, టర్టిల్ అనేది నెగిటివ్ ఎక్స్కి టర్న్ అయింది అనమాట. అదే నథింగ్ బట్ వెస్ట్కి టర్న్ అయింది అనమాట. హోమ్ పొజిషన్లో ఉండే ఈస్ట్ నుంచి వెస్ట్కి టర్న్ అయింది. అలానే సెట్ హెడ్డింగ్ 270 డిగ్రీస్ ఇచ్చాను అనుకోండి, ఇట్ హ్యాస్ టర్న్ ఇన్ టు సౌత్ అనగానే 270 డిగ్రీస్ అంటే హోమ్ పొజిషన్ నుంచి 270 డిగ్రీస్ తిరిగి సౌత్కి అనేది వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు దానికి హోమ్ పొజిషన్కి తీసుకెళ్ళిపోతాను. సెట్ హెడ్డింగ్ 360 ఇచ్చేసిన, 0 ఇచ్చేసిన, అది హోమ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. హోమ్ పొజిషన్కి వచ్చేసింది. ఇక్కడ చూసింటే మీరు ఇక్కడ హోమ్ పొజిషన్కి వచ్చింది. సో ఇలాగ మనము టర్టిల్ ఒక డైరెక్షన్స్ని మనము ఎట్లా కావాలంటే అక్కడికి అటు సైడ్కి టర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనకి సపోజ్ స్క్వేర్ డ్రా చేయడానికి కానీ, పాలిగన్స్ డ్రా చేయడానికి కానీ,
లేకపోతే ఇలా వేరియస్ స్క్వేర్స్ ఇలా డిఫరెంట్ షేప్స్ మనం డ్రా చేయడానికి ఇప్పుడు ఉపయోగపడుతుందండి. సపోజ్ మనం పెయింట్లో చిన్నప్పుడు మనం చూసింటాం కదా, స్క్వేర్ వేసి దానిపై ట్రయాంగిల్ వేసి మనము ఒక హోమ్ క్రియేట్ చేస్తాం కదా, అంటే ఒక ఇల్లు క్రియేట్ చేస్తాం ఒక హట్ని. అక్కడ మనకి ఇలాంటి స్క్వేర్ని కానీ ఏదైనా డ్రా చేయడానికి మనకి ఇక్కడ సెట్ హెడ్డింగ్ అని చెప్పేసి యూస్ చేసి మనం టర్టిల్ ఒక డైరెక్షన్ ఎట్లా కంటే అలా తిప్పించుకొని మనము ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు హెల్ప్ డాట్ మనకి టర్టిల్ డాట్ ఫార్వర్డ్ అని ఇచ్చేసాం అనుకోండి, ఫార్వర్డ్ మెథడ్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసింటే ఫార్వర్డ్ ఫంక్షన్ని ఫస్ట్ మనం ఫార్వర్డ్ మెథడ్ ఇచ్చి దాని తర్వాత డిస్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ పిక్సెల్స్లో ఇస్తాం అనమాట. ఫార్వర్డ్ని మనం ఎఫ్డి అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ అనేది ఇంటీజర్ ఆర్ ఫ్లోట్. ఇక్కడ ఎగ్జాంపుల్ వాడు ఏమి ఇచ్చారంటే ఫార్వర్డ్ ఆఫ్ 25 ఇచ్చేసారనుకోండి, 25 పిక్సెల్స్ మనకు ముందు వెళ్తుంది అనమాట. అంటే ఐ మీన్ టువర్డ్స్ ఈస్ట్ వెళ్తుంది. ప్రస్తుతానికి మనం చూసింటే ఇక్కడ హోమ్ పొజిషన్ నుంచి వెళ్తుంది. సో థింగ్ బట్ టీ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ 200 ఇచ్చేసాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 200 పిక్సెల్స్ ఇట్ హ్యాస్ మూవ్ టువర్డ్స్ ఈస్ట్ అనమాట. ఇక్కడ నుంచి 200 పిక్సెల్స్ ఈస్ట్కి అనేది వెళ్ళిపోయింది అనమాట. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అయిపోయింది. సపోజ్ అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎఫ్డి అని చెప్పేసి కాల్ చేస్తాను. టీ డాట్ ఎఫ్డి 100 చూసింటే ఇక్కడ నుంచి ఇక్కడ 200 పిక్సెల్స్ తర్వాత వచ్చిన కర్సర్ నుంచి అగైన్ 100 పిక్సెల్స్ మూవ్ అయిపోయింది అనమాట. అలానే ఇప్పుడు మనము బ్యాక్వర్డ్ అని చెప్పేసి ఆ మెథడ్ చూద్దాం. సో ఇప్పుడు మనం హెల్ప్ ఆఫ్ టర్టిల్ డాట్ బ్యాక్వర్డ్ గురించి చూద్దాం. సో ఇప్పుడు మనం చూసేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే బ్యాక్వర్డ్ ఒక సింటాక్స్ మరి దాని గురించి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం బ్యాక్వర్డ్ ఆఫ్ డిస్టెన్స్ అనేది ఇదనేది మనకి సింటాక్స్ అనమాట. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుందంటే జస్ట్ ఏ నెంబర్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని బ్యాక్వర్డ్ అని చెప్పేసి ఆ మెథడ్ని మనం బ్యాక్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే బీక్ అయినా ఇచ్చేయచ్చు, లేకపోతే బ్యాక్వర్డ్ అని చెప్పేసి అయినా ఇవ్వచ్చు. సో సపోజ్ మనం ఇప్పుడు మనం టీ డాట్ బ్యాక్వర్డ్ ఇచ్చేసామనుకోండి. ఇప్పుడు సపోజ్ 100 అని ఇచ్చేసామనుకోండి. డిస్టెన్స్ చూస్తే 100 పిక్సెల్స్ వెనక్కి వచ్చి మళ్ళీ అదే ఆ టర్టిల్ అనేది మళ్ళీ ఇట్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అనమాట. బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ డైరెక్షన్. సో మనం బ్యాక్వర్డ్ ఇచ్చేసినా కూడా బ్యాక్వర్డ్కి వచ్చి 100 పిక్సెల్స్కి వచ్చేసి మళ్ళీ అది హోమ్ అంటే ఐ మీన్ సేమ్ డైరెక్షన్లో చూపిస్తుంది అనమాట. మనం ఫస్ట్ ఎక్కడ ఉన్న డైరెక్షన్ ఎక్కడుందో అక్కడే చూపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకు టువర్డ్స్ ఈస్ట్ ఫేస్ అయింది, ఇక్కడ కూడా వెనక్కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇట్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఫార్వర్డ్ 100 ఇచ్చామనుకోండి, మళ్ళీ ముందుకు వెళ్తుంది కానీ ఇలా బ్యాక్ సైడ్కి వచ్చింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళదు అనమాట. సో ఇట్ డాస్ కమ్ టు ద ఇట్స్ ఓన్ డైరెక్షన్, అంటే ఐ మీన్ ఇట్స్ హోమ్ డైరెక్షన్. అంటే ఇక్కడ ఇది నథింగ్ బట్ ఇప్పుడు సపోజ్ మనం ఫార్వర్డ్లో నెగిటివ్ వాల్యూస్ ఇచ్చేసామనుకోండి. టీ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఏమైంది, ఫార్వర్డ్లో మనం నెగిటివ్ వాల్యూస్ ఇస్తే అది ఆటోమేటిక్గా బ్యాక్వర్డ్లో పాజిటివ్ వాల్యూస్ ఎలా తీసుకుందో అలా వస్తుంది అనమాట. సపోజ్ బ్యాక్వర్డ్లో మనం నెగిటివ్ వాల్యూస్ ఇస్తే అది ఫార్వర్డ్ మూవ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆపోజిట్ విత్ హ్యావింగ్ ద నెగిటివ్ సైన్ ఎట్ ద ఫ్రంట్ అనమాట. నెగిటివ్ సైన్ ముందుండి దాని తర్వాత సేమ్ జరుగుతుంది అనమాట. ఫార్వర్డ్లో నెగిటివ్ ఇచ్చేసి నెగిటివ్ ఆఫ్ 100 ఇచ్చేసి అనుకో, బ్యాక్వర్డ్లో ఎలా జరుగుతుందో బ్యాక్వర్డ్ పాజిటివ్లో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది అనమాట. సో జస్ట్ నథింగ్ బట్ ఇప్పుడు టీ డాట్ బ్యాక్వర్డ్ ఆఫ్ నెగిటివ్ 200 ఇచ్చేసాను అనుకోండి. నెగిటివ్ 210 ఇద్దాం ప్రస్తుతానికి, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇక్కడ ఉంది ప్రస్తుతానికి కర్సర్ ఇక్కడ ఉంది, అంటే ఐ మీన్ 200 అంటే ఇక్కడికి వస్తుంది, 210 అంటే కొంచెం ఇక్కడ ముందు అవుతుంది. సో ఇక్కడ నుంచి కర్సర్ అంటే ఇక్కడ ఉన్న టర్టిల్ ఇలా ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది అనమాట. బ్యాక్వర్డ్ ఇచ్చేసినా కూడా నెగిటివ్ డిస్టెన్స్ ఇచ్చాను కాబట్టి ఫార్వర్డ్లో మూవ్ అవుతుంది అనమాట. సో చూసారా, ఇక్కడ ఫార్వర్డ్లో మూవ్ అయిపోయింది అనమాట. ఇది మనకి ఇక్కడ చూసే అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనకి జీలు పుడుతుంది అనమాట, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని. సో టర్టిల్ అనేది చాలా ఒకసారి మనం నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సపోజ్ మనం ఇప్పుడు బ్యాక్వర్డ్ చూసాము, ఫార్వర్డ్ మెథడ్స్ కూడా చూసాము. సో ఇప్పుడు మనము
లెఫ్ట్ టర్టిల్లోకే అంటే టర్టిల్ మోడల్లో అంటే టర్టిల్ లైబ్రరీలో లెఫ్ట్ మెథడ్ అనేది ఏం చేస్తామో చూద్దాం. సో హెల్ప్ ఆఫ్ ఫస్ట్ మనం ఫార్వర్డ్ ఒక 100 యూనిట్స్ ఇచ్చేద్దాం. టీ డాట్ ఎఫ్టీ ఆఫ్ 120. సో 120 యూనిట్స్ అంటే 120 పిక్సెల్స్ అనేది ఈస్ట్కి మూవ్ అయిపోయింది అనమాట. సో హెల్ప్ ఆఫ్ దాని గురించి చూద్దాం, మెథడ్ గురించి చూద్దాం ఫాస్ట్గా. టర్టిల్ డాట్ లెఫ్ట్ మెథడ్ కదా, లెఫ్ట్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూసింటే మనము సింటాక్స్ అనేది లెఫ్ట్ ఆఫ్ యాంగిల్, లెఫ్ట్ ఇచ్చేసిన తర్వాత యాంగిల్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనము యూనిట్స్ కాదు అంటే ఐ మీన్ పిక్సెల్స్ ఇవ్వము, డిస్టెన్స్ ఇవ్వము. సో యాంగిల్ ఇస్తాం, ఎంత యాంగిల్ తిరగాలి, ఎంత యాంగిల్ తిరగకూడదు అట్లా మనం ఇస్తాం అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మన లెఫ్ట్ మెథడ్ అని చెప్పేసి లెఫ్ట్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఎల్టీ అని ఇవ్వచ్చు. ఇక్కడ మనం యాంగిల్ అనేది మనము రేడియన్స్లో అయినా ఇవ్వచ్చు, లేకపోతే డిగ్రీస్లో అయినా ఇవ్వచ్చు. బట్ నేను ఇప్పుడు డిగ్రీస్లోనే ఇస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇన్ ద రేడియన్స్ ఆల్సో. సో ప్రస్తుతానికి మనము చూద్దాం అసలు ఈ మెథడ్ ఏం చేస్తుందో. సో ఇక్కడ టీ డాట్ ఎల్టీ ఆఫ్ 45 ఇచ్చేసాము. చూసారా కర్సర్ అని చెప్పి ఇక్కడ మనం ఇక్కడ కరెక్ట్గా చూసింటే మీరు ఇట్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ పాయింటర్ చూసింటే ఇట్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే లెట్ మీ షో, ఇట్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ తీసుకుంటే పాజిటివ్ ఎక్స్ పాజిటివ్ వైలో మనకి 45 డిగ్రీస్ తిరిగిందంటే ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్కి ఒక మనం ఇప్పుడు ఫార్వర్డ్ అయితే ఇచ్చామనుకోండి, ఫార్వర్డ్లో 100 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి, ఫార్వర్డ్లో 100 పిక్సెల్స్ వెళ్తాయి అనమాట. విత్ హ్యావింగ్ ద 45 డిగ్రీస్ విత్ ద ఎక్స్ యాక్సిస్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలనుకుంటే వీ కెన్ సే లైక్ ఈస్ట్కి నార్త్కి మధ్యలో 45 డిగ్రీస్ తీసుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఈస్ట్ యాజ్ ద బేస్ అనమాట. సో ఇప్పుడు మనం చూసింటే టీ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ 100 యూనిట్స్ ఇచ్చేసామనుకోండి, ఇట్ హ్యాస్ గాన్ నార్త్ ఈస్ట్లో అంటే 45 డిగ్రీస్లో తీసుకొని మనకి ఫార్వర్డ్లో 100 పిక్సెల్స్ మూవ్ అయిందనమాట. సో ఇప్పుడు మనము రైట్ మెథడ్ గురించి చూద్దాం అనమాట. సపోజ్ నేను ఇప్పుడు టీ డాట్ ఫార్వర్డ్ మెథడ్ 100 యూనిట్స్ 100 పిక్సెల్స్ ఇచ్చేసాం అనుకోండి, ఇట్ మూవ్స్ టువర్డ్స్ ఈస్ట్ 100 పిక్సెల్స్ అనమాట. సో ఇప్పుడు మనము హెల్ప్ టర్టిల్ మెథడ్లో టర్టిల్ డాట్ we need about the left. See, we had seen about the left కదా ఇందాక. సో we'll be seeing about the right now. సో రైట్కి వచ్చేసరికి ఇక్కడ చూసింటే మనం రైట్లో కూడా సేమ్ యాంగిల్ ఇస్తాం అనమాట. రైట్ అనే వచ్చు లేకపోతే ఆర్టీ అని చెప్పేసి కాల్ చేసేసుకోవచ్చు. వీ కెన్ గివ్ ద యాంగిల్ యాజ్ ఎ నెంబర్ ఆల్సో. ఐ మీన్ వీ కెన్ గివ్ ఇట్ ఇన్ ద ఇంటీజర్ ఆర్ ద ఫ్లోట్. సో డిగ్రీస్ అనేది మనం ఐ మీన్ యాంగిల్ అని చెప్పేసి మనం డిగ్రీస్లో ఇస్తాము. నేను డిగ్రీస్లో ఇస్తాను, మీకు కావాలంటే రేడియన్స్లో కూడా ఇవ్వచ్చు. సో ఇదనమాట సేమ్ లైక్ లెఫ్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి టీ డాట్ రైట్ ఇచ్చేసామనుకోండి, ఏమవుతుంది, సపోజ్ 45 డిగ్రీస్ ఇస్తాం సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇక్కడ మీరు చూసింటే ఈ పాయింటర్ అనేది సౌత్ ఈస్ట్కి ఫేస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ పాయింటర్ అనేది సౌత్ ఈస్ట్కి ఫేస్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్ మధ్యలో ఎక్స్ యాక్సిస్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ని బేస్ తీసుకొని 45 డిగ్రీస్ తిరిగి మనకి సౌత్ ఈస్ట్లో ఫార్వర్డ్ 100 ఇచ్చామనుకోండి, 100 పిక్సెల్స్ అనేది ఫార్వర్డ్లో మూవ్ అవుతుంది. ఎక్కడ సౌత్ ఈస్ట్లో. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ సౌత్ ఈస్ట్లో మనము టీ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ 100 ఇచ్చేసాం అనుకోండి, మూవ్స్ 100 పిక్సెల్స్ టువర్డ్స్ ద సౌత్ ఈస్ట్ అనమాట. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఇక్కడ వేరియస్ మెథడ్స్ చూసాం. సో ఇప్పుడు మనం ఊరికే ఒకసారి అన్ని మెథడ్స్ ఒకసారి చూద్దాం. టీ డాట్ బ్యాక్వర్డ్, టీ డాట్ లెఫ్ట్ 45 డిగ్రీస్ ఇద్దాం. సో ఇట్ టర్న్స్ టువర్డ్స్ లెఫ్ట్ అనమాట. మనం ఫార్వర్డ్ ఇచ్చేసాం అనుకోండి. అలా ఫార్వర్డ్ ఆఫ్ 100 ఇచ్చేసాం అనుకోండి. ఇక్కడ మీరు చూసింటే కరెక్ట్గా 45 డిగ్రీస్ అని చెప్పేసి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సపోజ్ నేను టీ డాట్ లెఫ్ట్ 45 ఇచ్చేసాను అనుకోండి, ఇంతగా లెఫ్ట్ ఇచ్చాను కదా. సపోజ్ ఇప్పుడు రైట్ ఇద్దాం, రైట్ ఆఫ్
45 ఇచ్చేసాం అనుకోండి. మూవ్స్ టువర్డ్స్ సపోజ్ ఇప్పుడు టీ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ 100 ఇచ్చేసాం అనుకోండి ఇలా. సో ఇక్కడ మీకు చూస్తుంటే ఇక్కడ మనం స్టెప్స్ని క్రియేట్ చేసేసుకోవచ్చు అంట. ఎట్లా ఒక స్టెప్ 1 స్టెప్ అగైన్ ఇంకొక స్టెప్, ఇలా మనం వేరే షేప్స్ కూడా చేయొచ్చు. లేకపోతే సపోజ్ ఇప్పుడు మనం స్క్వేర్ గిద్దామా లేకపోతే రెక్టాంగిల్ గిద్దామా, ఆర్ఎల్స్ యూ కెన్ స్టాప్ ఓవర్ హియర్. నెక్స్ట్ వీడియోలో మనం ఏదన్నా పాలిగన్ డ్రా చేద్దాం. మీరు అమాంగ్ అస్లో మీరు చూసింటే మీరు అక్కడ ఆక్టాగన్ ట్రై చేశాను. ఇప్పుడు ఆక్టాగన్ డ్రా చేసేసి నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఆక్టాగన్ డ్రా చేసి దానికి ఒక కలర్ ఇచ్చేసి మొత్తం ఒక మంచి సెటప్లో క్రియేట్ చేద్దాం. అక్కడ మనము టైటిల్ కూడా పైథాన్ టైటిల్ గ్రాఫిక్స్ ఉందా, పాత వీడియోలో మనం టైటిల్ గురించి కూడా చెప్పాం కదా, అక్కడ టైటిల్ అని చెప్పేసి ఆక్టాగన్ డ్రాయింగ్ అని చెప్పేసి ఇచ్చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేసుకొని మళ్ళీ ఇంకేమంటారంటే ఆక్టాగానే ఒక కలర్లో వచ్చేసేట్టు ఇలా వేరియస్ మన డిఫరెంట్ మెథడ్స్ గురించి చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో మనం ఆక్టాగాన్ డ్రా చేద్దాం ప్రస్తుతానికి. సో ఇప్పటికీ ఇదనమాట. మీరు ఇంకా మన వీడియోని లైక్ చేయలేదు అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.